ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి యూజీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తు గడువు ఈ నెల 31 వరకు పొడిగించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ టు బి యూనివర్సిటీల్లో యూజీ కోర్సులో ప్రవేశాలు పొందొచ్చు. ఏప్రిల్ 2-3 తేదీల్లో దరఖాస్తులో సవరణ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 15 నుంచి 31 వరకు ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. మే 2వ వారంలో అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ సూచించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఓరి దేవుడా అంటూ జగన్ నోట వివేక హత్య మాట చంపించింది ఎవరో ఎప్పుడో తేల్చేసింది సిబిఐ. అవినాష్ రెడ్డి పాత్రపై స్పష్టత, గుండెపోటు కథ అల్లింది ఆయన, రాజకీయంగా వాడుకున్న జగన్ అయినా కలియుగం కథలు, నిందితుడిని పక్కన పెట్టుకుని కబుర్లు అంటూ ఒకటి. అట్లాగే వివేకాన్ని ఎవరు చంపారో జగన్కి తెలుసు అంటూ చంపించిన వాళ్ళతోనే తిరుగుతున్నారు. నిందితుడిని పక్కన పెట్టుకుని ఓటు అడుగుతున్నారు. భాస్కర్ రెడ్డి అవినాష్ చంపించారని హంతకుడే చెప్తున్నా నమ్మరా. జగన్ భారతి వారిని రక్షిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం వివేక హత్యను రాజకీయంగా వాడుకున్నారు. సిబిఐ అడిగి మళ్ళీ వద్దన్నారు. నేడు మళ్ళీ సానుభూతి యత్నం. హంతకులకు జగన్కు ఓటేయొద్దు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించండి ప్రజలకు వివేక కుమార్తె సునీత విజ్ఞప్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఒక సంచలనం ఏంటంటే చంద్రబాబు గారు ఒక పక్కన జగనే మర్డర్ చేయించాడు అని చెప్తుంటే అవినాష్ మర్డర్ చేశాడు, మర్డర్ చేసిన వాడిని కాపాడుతున్నారు అని సునీత చెప్తుంది. అది తేడా ఇక్కడ. గొడ్డలు వేటు వేసి రంగనాచి కబుర్లు అంటూ